హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారండి. సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే నేర్చుకుందాం. అదే న్యూక్లియర్ చాప్టర్లో స్టెల్లర్ ఎనర్జీ. సో ఈ స్టెల్లర్ ఎనర్జీ అంటే ఏంటి? సో అందులో 2 టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయండి, కార్బన్ నైట్రోజన్ సైకిల్ అలాగే ప్రోటాన్ సైకిల్. దాని గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో కొంచెం ఈజీ క్వశ్చన్ అండి ఇది. మనకి ఈ చాప్టర్లో 3 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకటి న్యూక్లియర్ రియాక్టర్, అలాగే న్యూక్లియర్ రియాక్టర్, అలాగే రేడియో యాక్టివ్ డికే, అలాగే స్టెల్లర్ ఎనర్జీ. ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి. చాలా ఈజీగా ఉంటాయి 3 క్వశ్చన్స్ కూడా. సో అలాగే మనకి సెకండ్ ఇయర్లో వీట్స్టోన్ బ్రిడ్జ్ అవనివ్వచ్చు, అలాగే పొటెన్షియోమీటర్ అవ్వండి. ఈ 3 క్వశ్చన్స్ కూడా మీకు మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ అయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తామండి, ఒకసారి మీరు విజిట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం స్టెల్లర్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. ముందు క్వశ్చన్ ఎలా అడుగుతాడో ఒకసారి చూడండి. ఓకేనా, చూసిన తర్వాత మనం ఆ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, క్వశ్చన్ చూద్దామండి. ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ స్టెల్లర్ ఎనర్జీ, ఎక్స్ప్లెయిన్ ద కార్బన్ నైట్రోజన్ సైకిల్, అలాగే ప్రోటాన్ సైకిల్ అక్కరింగ్ ఇన్ స్టార్స్. సో ఈ క్వశ్చన్ అయితే 8 మార్క్స్కి అడుగుతాడండి. ముందు మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ స్టెల్లర్ ఎనర్జీ. సో స్టెల్లర్ ఎనర్జీ అంటే ఏంటో రాస్తే మనకు 2 మార్క్స్ పడతాయండి. ఓకేనండి, వాట్ ఈస్ స్టెల్లర్ ఎనర్జీ. అలాగే ఎక్స్ప్లెయిన్ ద కార్బన్ నైట్రోజన్ సైకిల్, అలాగే ప్రోటాన్ సైకిల్ అక్కరింగ్ ఇన్ స్టార్స్. ఇదిగోండి, కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఒకటి, అలాగే ప్రోటాన్ సైకిల్ ఒకటి. ఓకే, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొక 6 మార్క్స్ పడతాయండి. ఓకేనా, ఈ విధంగా మనకి 8 మార్క్స్ అయితే డివైడ్ అవుతాయి. సో ఫస్ట్ మనం వాట్ ఈస్ స్టెల్లర్ ఎనర్జీ అనేది నేర్చుకుందామండి. ఆ తర్వాత కార్బన్ నైట్రోజన్ సైకిల్, అలాగే ప్రోటాన్ సైకిల్, ఈ రెండు కూడా నేర్చుకుందాం. పాస్ చేసి ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి. సో స్టెల్లర్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందామండి. సో స్టెల్లర్ ఎనర్జీ, ఇట్ ఈస్ ద ఎనర్జీ అబ్టైన్డ్ ఫ్రమ్ ద సన్ అండ్ స్టార్స్. సో సన్ అండ్ స్టార్స్ నుంచి వచ్చే ఎనర్జీని ఏమంటారంటే స్టెల్లర్ ఎనర్జీ అంటారండి. ఓకేనండి, ఈ ఎనర్జీ అనేది మనకి సన్ నుంచి స్టార్స్ నుంచి అయితే, అంటే సన్ కూడా స్టారే, సో సన్ అండ్ అదర్ స్టార్స్ నుంచి అయితే వస్తుందండి. అలాగే ద కాజ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ది స్టెల్లర్ ఎనర్జీ ఈజ్ నాట్ క్లియర్లీ అండర్స్టూడ్ ఈవెన్ టుడే. అంటే ఈ ఎనర్జీ అనేది, అంటే దీనికి మూలం, అంటే ఎనర్జీకి మూలం ఏంటో ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాలేదండి. అంటే సైంటిస్టులు చాలా దీని మీద రీసెర్చ్ చేశారు, బట్ దేర్ ఈజ్ నో ఎవిడెన్స్. సో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది స్టెల్లర్ ఎనర్జీ. ఓకేనండి, ఈ స్టెల్లర్ ఎనర్జీకి మూలం ఏంటనే విషయం అయితే ఇప్పటి వరకు తెలియలేదండి మనకి. అలాగే చూడండి, ద సన్ హ్యాస్ రేడియేటింగ్ ద ఎనర్జీ అట్ ది రేట్ ఆఫ్ అబౌట్ 3.8 into 10⁻⁴ జౌల్ పర్ సెకండ్ ఫ్రమ్ సెవరల్ బిలియన్ ఇయర్స్. అంటే సెవరల్ బిలియన్ ఇయర్స్ నుంచి కూడా మనకు సన్ అనేవాడు ఎంత ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాడంటే చూడండి, 3.8 into 10⁻26 జౌల్ పర్ సెకండ్ అంత ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాడండి. అలాగే హైడ్రోజన్ అండ్ హీలియం కాన్స్టిట్యూట్ 90% ఆఫ్ సన్స్ మాస్. అంటే సన్ యొక్క మాస్లో 90% అయితే హీలియం అండ్ హైడ్రోజన్ ఆక్యుపై చేసేయండి. ఈ రెండు ఎలిమెంట్సే సన్ యొక్క మాస్లో 90% ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ ప్రెడిక్టెడ్ దట్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ సమ్ న్యూక్లియర్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ హైడ్రోజన్ అండ్ హీలియం. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని న్యూక్లియర్ ప్రాసెస్ అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది బికాజ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం. ఓకేనండి, సో ఇక్కడ సైంటిస్టులు అయితే 2 టైప్స్ ఆఫ్ సైకిల్స్ ప్రపోజ్ చేశారండి. అందులో ఫస్ట్ వన్ కార్బన్ నైట్రోజన్ సైకిల్, అంటే ఎనర్జీ రిలీజ్ అయ్యేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ సైకిల్స్ అని ఫామ్ అవుతాయి అన్నమాట. సో కార్బన్ నైట్రోజన్ సైకిల్, అలాగే ప్రోటాన్ సైకిల్ అండి. మళ్ళీ ఒకసారి స్టెల్లర్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ ఈస్ ద ఎనర్జీ అబ్టైన్డ్ ఫ్రమ్ సన్ అండ్ స్టార్స్. ఓకేనండి, సన్ నుంచి స్టార్స్ నుంచి వచ్చే ఎనర్జీనే స్టెల్లర్ ఎనర్జీ అంటారు. బట్ దేర్ ఈజ్ నో ఎవిడెంట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ది స్టెల్లర్ ఎనర్జీ. అంటే స్టెల్లర్ ఎనర్జీకి సోర్స్ ఏంటో మనకి ఇప్పటికీ కూడా తెలియదు. అలాగే సన్ ఎంత ఎనర్జీని రేడియేట్ చేస్తున్నాడంటే 3.8 into 10⁻26 ఎనర్జీని అయితే రేడియేట్ చేస్తున్నాడు. అలాగే హైడ్రోజన్ అండ్ హీలియం
నియర్లీ ఎంత మాస్ ఉంటుందంటే సన్లో 90% ఆఫ్ మాస్ ఈ రెండే ఉంటాయండి. ఓకేనా, హైడ్రోజన్ అండ్ హీలియం. దట్స్ వై ఈ న్యూక్లియర్ ప్రాసెస్లో హైడ్రోజన్ అండ్ హీలియం అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఓకేనా, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. మీకు ఒకటే చెప్తున్నాను, నేను బోర్డు మీద ఏం చెప్తున్నాను అలాగే మీరు నోట్ చేసుకొని రేపు పొద్దున్న ఎగ్జామ్లో రాస్తే మీకు పక్కా 8 మార్క్స్ అయితే గ్యారెంటీకి వస్తాయండి. ఓకేనా, సో నోట్ చేసుకోండి. రిమైనింగ్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద కార్బన్ నైట్రోజన్ సైకిల్ అనేది నేర్చుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిస్ట్ ప్రపోజ్ 2 types ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్ ఫర్ ద సోర్స్ ఆఫ్ స్టెల్లర్ ఎనర్జీ ఇన్ ద సన్ అండ్ స్టార్స్. సో సైంటిస్ట్స్ ఈ సన్కి అలాగే స్టార్స్ నుంచి వచ్చే స్టెల్లర్ ఎనర్జీకి యాక్చువల్గా సోర్సెస్ అనేది అంటే ఎజంప్షన్ చేశారండి. 2 types ఆఫ్ సైకిల్స్ అని ఎజంప్షన్ చేశారన్నమాట. అందులో ఫస్ట్ సైకిల్ వచ్చేసరికి కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండి. ఓకేనా, ఫస్ట్ సైకిల్ వచ్చేసరికి కార్బన్ నైట్రోజన్ సైకిల్. సెకండ్ సైకిల్ వచ్చేసరికి ప్రోటాన్ సైకిల్. ఓకే, సో ఫస్ట్ మనం కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కార్బన్ నైట్రోజన్ సైకిల్ దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటేనండి, ఎవరు ప్రపోజ్ చేశారంటే బోతే ఇన్ 1938 ప్రపోజ్డ్ ఏ సెట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ ఫర్ ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సన్ అండ్ అదర్ స్టార్స్. సో సన్లో కానీ అదర్ స్టార్స్లో కానీ సెట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి బోతే 1938లో ప్రపోజ్ చేసాడనమాట. ఇది ఏంటంటే చాలా కాంతివంతమైనమాట. సో ఇది మనకి కొన్ని రియాక్షన్స్లో బాగా యూజ్ అవుతుంది అని చెప్పి అప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది. దిస్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైన్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ ఇన్ విచ్ హైడ్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు హీలియం. ఇక్కడ ఏం జరుగుతుందంటే సో మెనీ చైన్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయండి. అంటే చాలా రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఆ రియాక్షన్స్లో ఏం అబ్జర్వ్ చేశారంటే హైడ్రోజన్ అనేది హీలియంగా కన్వర్ట్ అవుతుందంట విత్ ద హెల్ప్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ యాజ్ కెటలిస్ట్. సో హైడ్రోజన్ హీలియంగా కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే కార్బన్ నైట్రోజన్ అనే కెటలిస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, అందుకే ఇది కార్బన్ నైట్రోజన్ సైకిల్ అయిందన్నమాట. సో ఇది రాసిన తర్వాత మనం దీని యొక్క ఈక్వేషన్ రాయాలండి. ఆ ఈక్వేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, అవి మీరు నోట్ చేసుకుందాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకుంటే మనం రిమైనింగ్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు మనం కార్బన్ నైట్రోజన్ సైకిల్ యొక్క ఈక్వేషన్ నేర్చుకుందామండి, రియాక్షన్స్. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక షార్ట్ ట్రిక్ అయితే చెప్తానండి, మీరు అలాగే గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా అయితే ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కార్బన్ నైట్రోజన్ సైకిల్ కదండి, 6 నెంబర్స్ రాసుకున్నానండి. 1 2 3 4 5 6. ఓకేనండి, 1 2 3 4 5 అనే 6 నెంబర్స్ రాసుకొని ప్రతి ఈక్వేషన్ దగ్గర గివ్స్ రైజ్ టు పెడుతున్నానండి. ఎందుకంటే ప్రోడక్ట్స్కి రియాక్టెంట్స్కి మధ్య గివ్స్ రైజ్ టు ఉంటుంది కాబట్టి అది పెట్టాను. తర్వాత సెకండ్ ఈక్వేషన్ దగ్గర 5th ఈక్వేషన్ దగ్గర యారో సింబల్ పెట్టానండి. సెకండ్ ఈక్వేషన్ దగ్గర చూడండి, సెకండ్ ఈక్వేషన్ దగ్గర 5th ఈక్వేషన్ దగ్గర యారో సింబల్ పెట్టాను. ఇప్పుడు ఎక్కడైతే సెకండ్ ఈక్వేషన్ ఉందో అక్కడ ఒక ప్రోటాన్ యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, అలాగే ఎక్కడైతే యారో సింబల్ ఉందో అక్కడ మళ్ళీ ఇంకొక ప్రోటాన్ యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడ యారో సింబల్స్ ఉన్నాయి కాబట్టి 1A0, ఇక్కడ కూడా 1A0 యాడ్ చేశానండి. ఇప్పుడు ఇది కార్బన్తో స్టార్ట్ అవుతుందండి, కార్బన్ నైట్రోజన్ సైకిల్ కాబట్టి కార్బన్తో స్టార్ట్ అవుతుంది. సో కార్బన్ 6C12 కదండి. సో రాశాను 6C12. రాసిన తర్వాత చూడండి, ఎక్కడైతే మనం ప్లస్ సింబల్స్ యారో సింబల్స్ పెట్టలేదో అక్కడ ఒక హైడ్రోజన్ పెడుతున్నానండి. సో 1H1 చూడండి, ఇక్కడ కూడా ప్లస్ 1H1, మళ్ళీ ప్లస్ 1H1, ఇక్కడ కూడా ప్లస్ 1H1. ఓకేనండి, సో ఇక్కడ యారో సింబల్ పెట్టలేదు కాబట్టి 1H1 తీసుకున్నాను. ఇక్కడ కూడా యారో సింబల్, ఇక్కడ యారో సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోలేదు. యారో సింబల్ ఉన్న చోట ప్రోటాన్ యాడ్ చేసాం, ఇక్కడ యారో సింబల్ లేని చోట హైడ్రోజన్ యాడ్ చేసామండి, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, 6 + 1 ఎంతండి? 7. 7 అంటే ఏంటి? నైట్రోజన్ కదండి, నైట్రోజన్. 12 + 1
13 రాశానండి. సో ఇదే ఈక్వేషన్ని మళ్ళీ ఇక్కడ రాస్తున్నానండి, 7n13. ఓకేనండి, ఎలా రాశానండి, 7n13. ఇక్కడ ఆల్రెడీ 1 ఉందండి, అంటే +1 ఉంది కాబట్టి 7లో 1 పోతే ఎంత ఉంటుందండి, 6 అంటే కార్బన్. మళ్ళీ 13 - 0 అంటే ఇక్కడ 13 ఉంది కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వేయాలండి, 13. మళ్ళీ ఈ 6C13 ఇక్కడ రాస్తున్నానండి, 6C13. ఓకేనండి, 6C13. మళ్ళీ 6 + 1 ఎంతండి, 7 అంటే నైట్రోజన్. మళ్ళీ 13 + 1 ఎంతండి, 14. ఓకేనండి, 6 + 1 7 అంటే నైట్రోజన్, 13 + 1 అంటే 14. మళ్ళీ ఇక్కడ రాస్తున్నానండి, 7n14. మళ్ళీ 7 + 1 ఎంతండి, 8 అంటే ఆక్సిజన్. మరి 14 + 1 ఎంత, 15. ఓకేనండి, మళ్ళీ ఈ ఆక్సిజన్ ఇక్కడ రాస్తున్నానండి, 8O15. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కదండి, అంటే 8లో 1 ఉంటే ఇంకెంత ఉంటుంది, 7 అంటే నైట్రోజన్. ఇక్కడ 0 ఉంది, మరి ఇక్కడ 15 ఉంది, సో 15 రాసుకుంటున్నానండి. మళ్ళీ ఇక్కడ 7n15 రాసుకున్నానండి. సో ఇది కార్బన్ నైట్రోజన్ సైకిల్ కాబట్టి కార్బన్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ కార్బన్తో ఎండ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే 6C12 రాసుకుంటున్నానండి. రాసుకుంటే ఇక్కడ 7 + 1 8, మరి ఇక్కడ 6 ఉంది, ఇంకెంత ఉండాలి, 2 ఉండాలి. 2 అంటే హీలియం. సో 15 + 1 ఎంత, 16. ఇక్కడ 12 ఉంది, ఇంకెంత ఉండాలండి, 4. ఓకేనండి, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఓకేనండి, దిస్ ఈజ్ ద రియాక్షన్. సో ఈ విధంగా రాసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడేమో చూడండి క్యాన్సిలేషన్ చేయాలి. ఇక్కడ 7 1 13ని క్యాన్సిల్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ 7 1 14ని క్యాన్సిల్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ 8 ఆక్సిజన్ని క్యాన్సిల్ చేస్తున్నానండి. ఇక్కడ అలాగే 7n15ని క్యాన్సిల్ చేస్తున్నానండి. ఓకేనండి, అలాగే ఇక్కడ 6C12ని క్యాన్సిల్ చేస్తున్నానండి. అక్కడ అలాగే 6C13ని క్యాన్సిల్ చేస్తున్నానండి. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏముందండి, ఇటు సైడ్ 1 2 3 4 హైడ్రోజన్స్ ఉన్నాయండి. అంటే 4 1H1 గివ్స్ రైస్ టు, ఇక్కడ చూడండి ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి, 1 2 ఉన్నాయి కాబట్టి 2 1E0 ప్లస్ హీలియం 2He4. ఓకేనండి, మీరు కావాలంటే మధ్యలో ఎనర్జీ అని రాసుకోవచ్చు, ఎనర్జీ. ఓకేనండి, ప్రతి రియాక్షన్లో కూడా కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ప్రతి ఈక్వేషన్ రాసిన తర్వాత ఎనర్జీ 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 అని రాసుకోవచ్చండి. ఓకేనండి, ఎనర్జీ. సో దిస్ ఈజ్ ద రియాక్షన్ ఆఫ్ ది కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండి. 4 1H1 గివ్స్ రైస్ టు 2 1E0 ప్లస్ 2 He4 హీలియం, సారీ He అని రాశాను, He4. క్లియర్గా ఈ ట్రిక్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి ఈ వీడియోని. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఏదైతే స్టెప్స్ చెప్పానో అది యాజ్ ఇట్ ఈస్గా వినండి, మీరు అప్లై చేయండి, మీకైతే పక్కాగా గుర్తుంటుందండి ఈ ఈక్వేషన్. ఓకేనండి, ఒకసారి నోట్ చేసుకోండి, రిమైనింగ్ పార్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో లాస్ట్ వన్ ప్రోటాన్ సైకిల్ అండి. సో ప్రోటాన్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ స్టార్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కండెన్సేషన్ ఆఫ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఎట్ ఏ పాయింట్ ఇన్ స్పేస్. అంటే ఒక స్పేస్లో అంటే ఏం జరుగుతుందంటే అక్కడ కండెన్సేషన్ జరగడం వల్ల కొంత మ్యాటర్ అయితే ప్రొడ్యూస్ అవుతుందండి. ఓకే, సో ఇట్స్ టెంపరేచర్ రైజెస్ అప్ టు 2 lakhs degrees Celsius అండి. సో ఇలా జరగడం వల్ల ఆ స్టార్స్ నుంచి ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుందంటే నియర్లీ 2 lakhs degrees టెంపరేచర్ అనేది రైజ్ అవుతుందండి. సో అట్ దిస్ టెంపరేచర్ ద థర్మల్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ సఫిషియంట్ టు ఫార్మ్ ఏ డ్యూట్రాన్ అండ్ ఏ పాజిట్రాన్. ఈ టెంపరేచర్ నుంచి ఏమవుతుందంటే మనకి ప్రోటాన్స్ అనేవి డ్యూట్రాన్స్ని అలాగే పాజిట్రాన్స్ని ఫామ్ చేయడానికి దానికి కొంత సఫిషియంట్ ఎనర్జీ అయితే వస్తుందండి. ఓకే, దీన్ని ఏమంటారంటే ప్రోటాన్ సైకిల్ అంటారండి. ఓకేనా, 2 lakhs degrees Celsius ఇదిగోండి
2 lakhs degrees Celsius మాట. ఈ పాయింట్ దగ్గర మనకి టెంపరేచర్ రైజ్ అవుతుందండి. ఓకేనా, ఇంత టెంపరేచర్ అయితే రైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దీని ఈక్వేషన్ కూడా మనం తెలుసుకుందాం, రియాక్షన్ కూడా. సో ఇక్కడ కూడా అక్కడ 6 ఈక్వేషన్స్ రాసుకున్నారు కదండి, ఇక్కడ 3 ఈక్వేషన్స్ రాద్దాం. 1 2 3 1 2 3 అని రాసి ఇక్కడ ఫస్ట్ థర్డ్ 2 యారో సింబల్స్ పెడదామండి. 1కి 3కి, అక్కడ 6 రాసాం, ఇక్కడ 3 అన్నమాట. మళ్ళీ ఇక్కడ గివ్స్ రైజ్ టు పెడదామండి. ఎక్కడైతే యారో సింబల్స్ పెట్టామో అక్కడ మళ్ళీ ఏం చేద్దాం అంటే +1 ప్రోటాన్, ఒక ప్రోటాన్ యాడ్ చేద్దామండి. ఇక్కడ కూడా +1 ప్రోటాన్. సో ఇక్కడ 3 చోట్ల కూడా హైడ్రోజన్ యాడ్ చేద్దామండి. +1H1 +1H1 అలాగే +1H1 3 హైడ్రోజన్లు యాడ్ చేసామండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రోటాన్ సైకిల్ కాబట్టి ఫస్ట్ 1H1 యాడ్ చేశానండి. సో 1 + 1 ఎంతండి 2, బట్ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 అంటే హైడ్రోజన్, మరి 1 + 1 అంతా 2, మరి ఇక్కడ 0 ఉంది కాబట్టి 2. మళ్ళీ ఈ ఈక్వేషన్ ఇక్కడ రాస్తానండి. సో 1H2 రాస్తే ఇక్కడ 1 + 1 ఏమవుతుందండి 2 అంటే హీలియం. మళ్ళీ 2 + 1 ఎంతండి 3. మళ్ళీ ఈక్వేషన్ ఇక్కడ రాస్తానండి 2He3. ఇక్కడ 2 + 1 ఎంతండి 3, ఆల్రెడీ 1 ఉంది, మరి ఎంత ఉంటుంది 2 అంటే హీలియం He. 3 + 1 ఎంతండి 4, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 4 రాస్తానండి. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. అర్థమైంది కదండి. ఫస్ట్ 3 ఈక్వేషన్స్ రాసుకొని ఫస్ట్ దానికి థర్డ్ ఈక్వేషన్కి యారో సింబల్స్ పెట్టుకున్న తర్వాత ఈ మూడిటికి సో ఏం చేశానంటే గివ్స్ రైజ్ టు పెట్టానండి. పెట్టిన తర్వాత ఎక్కడైతే యారో సింబల్స్ పెట్టామో అక్కడ ప్రోటాన్ యాడ్ చేశానండి. ఇదిగోండి, ఇక్కడ ఒక ప్రోటాన్, ఇక్కడ ఒక ప్రోటాన్ యాడ్ చేసి తర్వాత ఇక్కడ అన్ని ఈక్వేషన్స్కి హైడ్రోజన్ యాడ్ చేశాను అనమాట. 1H1 1H1 1H1. ఇప్పుడు 1H1 యాడ్ చేస్తే చూడండి ఇలా వచ్చింది అన్నమాట ఫైనల్గా. ఇప్పుడు మళ్ళీ దిస్ వన్ క్యాన్సిల్ అండి, అలాగే దిస్ వన్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎన్ని ఉన్నాయండి హైడ్రోజన్లు 1 2 3 4 కాబట్టి 4 1H1 గివ్స్ రైజ్ టు మళ్ళీ ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 2 1E0 + 2He4. చూడండి ఇందాక వచ్చిన ఈక్వేషను ఈ ఈక్వేషన్ సేమ్ ఒకటే. సో ప్లస్ ఇక్కడ మీరు రాసుకోవచ్చు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ స్టెల్లర్ ఎనర్జీ. ఓకేనండి. 8 మార్క్స్ క్వశ్చన్ అయితే పక్కగా పడితే నేను ఎలా చెప్పానో మీరు అలాగే ఎగ్జామ్లో రాయగలిగితే. ఓకేనండి. సో దీని ముందు వీడియోస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చామండి, ఆ వీడియోస్ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాం. అలాగే ఫర్దర్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, ఏ టాపిక్ అని డౌట్ ఉంటే అది ఒకసారి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో న్యూక్లియర్ రియాక్టర్ అయితే చాలామంది అడుగుతున్నారండి. సో దట్ ఈజ్ అవర్ నెక్స్ట్ వీడియో, న్యూక్లియర్ రియాక్టర్. పక్కగా అయితే చూడండి, చాలా బాగుంటుంది న్యూక్లియర్ రియాక్టర్ వీడియో కూడా. ఓకేనండి. సో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.